బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచేందుకు బిగ్ ప్లాన్ వేసిందా? ఇదే విషయమై బీసీ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఓ క్లారిటీ ఇచ్చేశారా? పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలపై వారికి దిశానిర్దేశం చేశారా? బీజేపీ సహాయక నిరాకరణను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమైందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ గతేడాది నుంచి కసరత్తు కూడా చేస్తోంది. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. అయితే ప్రభుత్వం పంపిన 2 బిల్లులు రాష్ట్రపతి వద్ద, ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చలో ఢిల్లీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అంతేకాకుండా ఈ నెల 5న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లారు. 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్లోనూ చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నేతలంతా హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. అయితే కులగణన సర్వే నుంచి ఢిల్లీలో నిరసన వరకు బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ వాడాల్సిన అస్త్రాలన్నీ వాడేసింది. అయినా అధికారికంగా రిజర్వేషన్ల పెంపు జరగలేదు. దీంతో భవిష్యత్తు కార్యాచరణ ఏం చేద్దామని కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. అంతకుముందు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీకి వచ్చేది లేదని కేంద్ర పెద్దలు తెలంగాణకు వచ్చినప్పుడు తాడొప్పేడు తేల్చుకుందామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో కాంగ్రెస్ నేతలు బీజేపీపై నిప్పులు గక్కారు. ఇంత కమిట్మెంట్తో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రయత్నం చేస్తుంటే బీజేపీ సహకరించకుండా తన బీసీ వ్యతిరేకతను చాటుకుంటుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి రిజర్వేషన్లు సాధిద్దామని జంతర్ మంతర్ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ వ్యాఖ్యలతో రిజర్వేషన్ల పెంపు విషయం కోల్డ్ స్టోరేజ్కి వెళ్లిందనే చర్చ జరిగింది. అయితే కాంగ్రెస్ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. అయితే బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రం ఆమోదం తెలిపే వరకు ఎదురు చూడడం ఒక ఆప్షన్గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రత్యేక జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. లేని పక్షంలో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే ఆలోచన సైతం చేస్తున్నట్టు సమాచారం. ఈ 3 మార్గాలపై కాంగ్రెస్ నేతలు ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై అధికార పార్టీలో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై చర్చించేందుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ చేసిన పోరాటాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు రిజర్వేషన్ల పెంపుకు బీజేపీ అడ్డుపడుతోందని విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు పీసీసీ చీఫ్ ఆదేశించారు. ముఖ్యంగా 3 బీసీ మంత్రులు ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కోర్టు చెప్పిన నేపథ్యంలో మొదటి నుంచి పార్టీలో చర్చ జరిగినట్లే పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. తాము అన్ని రకాల ప్రయత్నాలు చేశామని, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అటు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్దామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని అంటున్నారు. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించి మిగతా పార్టీలకు ఛాలెంజ్ విసిరితే పొలిటికల్ మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కేంద్రం మొండి వైఖరితో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పొలిటికల్ మైలేజ్ గా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అయితే కాంగ్రెస్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.